హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు 6 నెలల వరకు నిల్వ ఉండే మామిడికాయ తురుము పచ్చడి చూపిస్తాను. ఆ రోజు ఇంతకుముందు కూడా మీకు యూట్యూబ్లో చూపించాను, కానీ అదేమో టెంపరీ, ఇదేమో 6 నెలల వరకు నిల్వ ఉంటుంది పక్కా కొలతలతో. ఇలాంటి గట్టి మామిడికాయలు తీసుకొని ఇలా చెక్కు తీసుకోవాలన్నమాట. చెక్కు తీసుకొని మామిడికాయని తురుము పెట్టుకోవాలి. ఈ తురుముని మనం ఇప్పుడు కొలుచుకుందాము. ఈ గిన్నెతో 2 గిన్నెలు వరకు నేను చేస్తున్నాను. పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఈ 2 గిన్నెల మామిడికాయ తురుముని ఒక గిన్నెలో వేసుకుందాము. కొంచెం వెళ్తుంది. ఇది 2 గిన్నెల మామిడికాయ తురుము. ఈ గ్లాస్తో 2 గ్లాసుల తురుము అయితే 1/4 కప్పు ఉప్పు వేయాలి. ఇది 1/4 కప్పు ఉప్పు. అలాగే హాఫ్ కారం వేయాలి. చూడండి, హాఫ్ కప్పు కారం. అలాగే 2 స్పూన్ల ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ మెంతిపిండి. అలాగే చిన్న స్పూను పసుపు. ఇది కరెక్ట్గా కొలతలండి. దీనికి నేను 3/4 కప్పు, దీంట్లో 3/4 కప్పు ఆయిల్ మరగబెట్టి అందులో జీలకర్ర ఆవాలు వేసి పోపు పెట్టి ఇందులో కలుపుతాను. నూనె మటుకు పూర్తి చల్లారిన తర్వాత కలపాలి. ఫస్ట్ ఇది కలిపేసి ఇందులో 3/4 కప్పు ఆయిల్ వెచ్చజేసి పోపు పెట్టి కలుపుదాం. ఇందులో మనం 3/4 కప్పు ఆయిల్ వేయాలి. నూనె కాగిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు, అలాగే ఎండుమిర్చి, ఫ్రెష్ చేసిన వెల్లుల్లి వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. చూడండి, పోపు చక్కగా వేగింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత మనము ఆ పచ్చడిలో కలుపుకుందాం. పూర్తిగా చల్లారాలి, అప్పుడే మనం కలుపుకోవాలి. కొంచెం ఈ వేడిలో కాస్త ఇంగువ వేస్తున్నాను. పోపు చల్లారింది, ఇందులో కలిపేస్తున్నాను నేను. ఒకసారి కలిపి పెట్టుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా. చూడండి, ఇది నిన్న పెట్టిన మామిడికాయ తురుము పచ్చడి ఇలా అయిందనమాట. దీన్ని మనము చక్కగా ఒక గాజు సీసాలో తీసి పెట్టుకోవాలి. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, రోటీలోకి, అన్నంలోకి, దేంట్లో అయినా బాగుంటుంది అనమాట. మీరు ట్రై చేసి చూడండి.